చొరబాటుదారులు, శరణార్థులు అన్న పేరుతో బ్రతుకు తెరువు కోసం అంటూ మన దేశంలోకి వచ్చే వాళ్ళని అనుమతించకూడదు. వాళ్ళు అక్కడ ఆ దేశంలో కష్టపడి పనిచేస్తే రూ. 10 సంపాదించుకుంటాడు. ఇక్కడ రూ. 100 సంపాదించుకోవడానికి అడ్డదారిలో లక్షలు ఖర్చు పెట్టొచ్చాడంటే వాడు ప్రమాదకారి. ఇది గుర్తించాల్సిన అవసరం ప్రతి దేశానికి ఉంది. వాళ్ళేదో బ్రతుకు తెరువు కోసం వస్తున్నారంటూ మాయమాటలు చెప్పేటటువంటి సంఘాల మాయలో పడి మానవ పౌర హక్కులు అన్నటువంటి పేరుతో సగమర్థమయ్యి సగమర్థం కానటువంటి అర్ధమేధావుల యొక్క మాటలు విని వాళ్ళని అనుమతిస్తే ఏమవుతుందో మన బెంగాల్ చూసాం, మన కేరళ చూసాం, మన ఈశాన్య రాష్ట్రాలు చూసాం, దేశంలో మనం ఫేస్ చేస్తున్నాం. అమెరికా ఇట్లాంటి దిక్కుమాలని మాటలు వినినే అనుమతించింది. పర్యవసానం ఇవాళ అలాంటి వాళ్ళు అక్రమంగా వచ్చిన వాళ్ళని తిప్పి పంపుతుంటే పోలీసులు కొడుతున్నారు, పోలీసుల మీద దాడులు చేస్తున్నారు.